మార్చి 25వ తేదీన ప్రత్తిపాడులో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ సీతారాముల ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై తోలగిరి శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 20 నుండి కన్నుల పండుగగా జరుగుతున్నాయి. చిన్నజీయర్ స్వామి శిష్యుడు శ్రీ పరాశర రఘునాథ భట్టర్ స్వామి వారు మాట్లాడుతూ, శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పరిసర గ్రామాల ప్రజలు హాజరై రాముల వారి ఆశీస్సులు పొందాలని కోరారు. అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, పరమహంస పరివ్రాజకులు త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి స్వీయ పర్యవేక్షణలో వేదమంత్రాల సాక్షిగా శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ఉప ఆలయాల ప్రతిష్ఠ మహావైభవంగా జరగడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ నిర్మాణానికి విశేష కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజతో పాటు పలువురు నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సత్యప్రభరాజ ఆలయ కమిటీ సభ్యులు అడిగిన వెంటనే సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు తమ అనుచర గణంతో భారీ విరాళాలు ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి భక్తుడికి రాముల వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ మహాయజ్ఞ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. మన ప్రత్తిపాడు గ్రామంలో నరేంద్రగిరి కొండ మీద పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మన తూలగిరి క్షేత్రంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం రేపటి రోజు అనగా 25 మార్చి 2026 9:45 సీతారామచంద్రమూర్తుల యొక్క ప్రతిష్టా మహోత్సవం చాలా వైభవంగా మన చిన్నజీయ స్వామి యొక్క కరకమల చేత ప్రతిష్టా మహోత్సవం జరపబడుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా చక్కగా ఈ ఉత్సవానికి వేంచేసి శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని చక్కగా కనులారా సేవించి జగదాభిరాముడైనటువంటి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. పత్తిపాడు గ్రామంలో నరేంద్రగిరి కొండపై దాదాపు 2 సంవత్సరాల క్రితం నుంచి గ్రామ పెద్దలు, సేవకులు అందరూ కూడా నిరంతరం కష్టపడి సీతారాముల వారి రామాలయాన్ని, అతిపెద్ద రామాలయం, చరిత్రలో నిలిచిపోయినట్టు గుడి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఎంతోమంది పెద్దలు, ఈ స్థలదాత అయినటువంటి చలంకూరి సుబ్బయ్య తాత గారు, భానుగారు తండ్రి, తల్లి, వారి సోదరులు ఈ స్థలం ఈ రామాలయానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఎంతోమంది దాతలు, ఇక్కడ పెద్దలు ముందుకొచ్చి ఈ రామాలయం కన్స్ట్రక్షన్ నిమిత్తం అలాగే ఎంతోమంది దీనికి సేవ చేయడానికి ముందుకొచ్చారు. ఇది రేపు 25వ తారీఖుని ఉదయం 9:45 చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో, ఎంతోమంది భక్తుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథి, విశిష్ట అతిథి, గౌరవ శాసన సభ్యురాలు, మా అందరి అభిమాన నాయకురాలు జై జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యురాలు శ్రీ వరపుల సత్యప్రభారాజు గారు ఆధ్వర్యంలో భద్రాద్రిమూర్తుల చేత భద్రగిరి నరేంద్రగిరి అనే కొండ మీద సీతారామచంద్ర స్వామి వారి దివ్య ప్రతిష్టా మహోత్సవానికి మాకెంతగానో సహకరించిన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి సత్యప్రభారాజా గారు ఎంతో ఆవిడ యొక్క సహకారంతో ముఖ్యమైన ఈ కొండకి ముఖ్యమైనది, ప్రధానమైంది ఈ రోడ్డు ఇంకా సహకారంతో చేసి ఆలయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడి, ఇంత ఆలయానికి మేమందరూ కూడా ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే గారు ఒక ఎత్తు, వారి సహకారంతో ఈ యొక్క రామాలయ నిర్మాణానికి సహకరించి దాతలు, పట్న, గ్రామ, పురప్రజల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించాము. స్థలదాతలు గౌరవనీయులు శ్రీ చలంకూరి సుబ్బయ్య తాత గారు, వారి దంపతులు
స్థలదాతలు వారి కుమారులు ప్రసాద్ గారు, భవన్ నారాయణ గారు, వెంకటేశ్వరరావు. ఈరోజు మన ప్రతిపాడు గ్రామంలో నరేంద్రగిరి కొండపై తూలగిరి క్షేత్రంలో నిర్మించినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము 20వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు జరపబడుచున్నవి. ఈ కార్యక్రమంలో భాగముగా మరి 25వ తేదీ చిన్నజీయర్ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో రాజమండ్రి శ్రీరంగధామం ప్రధానాచార్యులు శ్రీ రఘునాథ భట్టాచార్య వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నవి. ఈ యొక్క ఆలయ నిర్మాణమునకు మా కమిటీ వెనక మా తెలుగుదేశం పార్టీ పెద్దలు, ద్వితీయ శ్రేణి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మా వెనుకుండి మాకు ఎంతో సహకారాన్ని అందించి ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేశారు. అలాగే ఈ ఆలయానికి మేము కానీ ఎవరూ చేయలేటువంటి పని 15 లక్షల రూపాయలు వెచ్చించి మా నియోజక శాసనసభ్యురాలు సోదరీమణి సత్యప్రభ రాజా గారు మరి 15 లక్షల రూపాయలు వెచ్చించి సిమెంట్ రోడ్డు గుడి చుట్టూ మరి రోడ్డు కిందకు కూడా వేయించారు. మరి ఈ విషయం అయితే మరిచిపోలేనటువంటి విషయము. దయచేసి మరి ప్రతి ఒక్కరూ కూడా మన 25వ తేదీ